ప్రస్తుతం హైదరాబాద్లోని గాంధీ భవన్ వద్ద ఉన్నాను. కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. సార్, ఈ రోజు వచ్చిన ఫలితాలను చూస్తా ఉంటే ఎట్లా విశ్లేషిస్తారు? చూడండి, ప్రజలలో మార్పు వచ్చింది. అబద్ధాలు చెప్పేటోళ్ళను ఓట్లు వేయొద్దు అనేది ప్రజలు డిసైడ్ అయ్యారు. అదే విధంగా సోనియా గాంధీ గారు 6 డిక్లరేషన్ చేసి దాన్ని నమ్మిరు. ఎందుకంటే ఇచ్చిన తల్లి తెలంగాణ, ఆమె తప్పనిసరిగా న్యాయం చేస్తుంది అనే ఉద్దేశంతో ఇక్కడ వేశారు. అదే విధంగా నరేంద్ర మోడీ అబద్ధాలను ప్రజలు నమ్మలేదు. డబుల్ ఇంజన్ పోయింది. ఉత్తరప్రదేశ్ లో కూడా మాకు మెజార్టీ సీట్లు వస్తున్నాయి. రాహుల్ గాంధీ గారు కేరళలో నిలబడితే భాగ్య అన్నాడు. ఎవరు? నరేంద్ర మోడీ. ఆయన అన్నాడు, అమిత్ షా అన్నాడు, అరే మైకైసా బాగ్ తూరే మేరా బరాబర్, మేరా మదర్, మేరా దాదికా, మేరా ఫాదర్ కా స్టేట్ అన్నాడు. ఆయన కూడా గెలుస్తుండు. రాయ్బరేలీలో, అదే గులా అమేథీలో గెలుస్తుండు. తప్పనిసరిగా ఇండియా కూటమి పవర్ వస్తుంది అనేది నా ఉద్దేశం. సో చెప్పండి, తెలంగాణలో వచ్చిన ఈ ఫలితాలను చూస్తే అంత 50-50 కనిపిస్తుంది. దీన్ని ఎట్లా చూడాలి? కాదే, బీఆర్ఎస్ వాళ్ళు ఓడిపోతున్నాం, ఇక మనం ఓట్లు ఎందుకు వేస్ట్ చేయాలి అని బీజేపీకి వేసింది. వాళ్ళ దగ్గర బీజేపీ ఏమున్నదనే 3 సీట్లు ఉండే, ఇన్ని పెరుగుతున్నాయంటే బీఆర్ఎస్ 1 సీటు వస్తలేదు కాబట్టి వాళ్ళ ఓట్లు వాళ్ళకు పడ్డాయి అనేది నా ఉద్దేశం. సీఎం రేవంత్ గారు అన్నారు, ఈ ఎన్నికలు నాకు నా పాలనకు సంబంధించిన రెఫరెండం లాగా తీసుకోవచ్చు అని. ఇప్పుడు ఆయన పాలన 6 డిక్లరేషన్ చేస్తాను హామీ ఇచ్చారు. సోనియా గాంధీ చెప్పినాక చేయరావే. అందుగురించి ఆయన తప్పనిసరిగా సోనియా గాంధీ ఆదేశాలను ఇంప్లిమెంట్ చేస్తాడు. అదే విధంగా ప్రజలు కూడా ఎప్పుడైనా చూసినా ఇన్ని లక్షల మెజార్టీ తోటి 3 లక్షలు 4 లక్షలతోటి గెలుస్తున్నారంటే డబుల్ ఇంజన్ ఫెయిలియర్ అయింది. నిజం చెప్పిన వాళ్ళకు ప్రజలు ఓట్లు వేసిండ్రు అనేది నా ఉద్దేశం. సో కేంద్రంలో ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? కేంద్రంలో తప్పనిసరిగా ఈ ఫలితాల వల్ల రాహుల్ గాంధీ కావాలి ప్రజలు కోరుకుంటున్నారు. నరేంద్ర మోడీ ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మేటట్టు లేరు. ఈవెన్ ఎంపీలలో కూడా మార్పు వస్తుంది. ఎన్డీఏకి అంత మెజారిటీ మనకు కనిపిస్తుంది. మెజార్టీ ఏమో ఇప్పుడు ఉన్నది, ఇంకా కొన్ని ఉన్నాయి బయటకి వచ్చేది. మిగతా పార్టీలు ఉన్న వాళ్ళు కూడా ఆలోచన చేస్తారు, ఏమరా బాబు ఈయనకి వేయాలన్నా రాహుల్ గాంధీకి వేయాలన్నా ఇండియా కూటమికి, వాళ్ళు కూడా ఆలోచన చేస్తారని చెప్తున్నారు. ఇప్పుడు మాట వరుసకు ఆంధ్రలో 21 సీట్లు వస్తున్నాయి. చంద్రబాబు కూడా ఆలోచన చేస్తాడు. ఎందుకంటే ఆయన మొన్న బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకుంటాడంటే నరేంద్ర మోడీ గుండాయిజము దౌర్జన్యం బచాయించుతందుకు పోయిండు. రేపు ఉంటాడని నాకు గట్టి నమ్మకం ఉంది. ఎందుకంటే మొదటి నుంచి కాంగ్రెస్ ఉన్నాడు, నా ఎమ్మడి యూత్ కాంగ్రెస్ ఉన్నాడు. కాంగ్రెస్ వాతావరణం ఉంటుందా లేదా, ఆయన కూడా మాకు సపోర్ట్ చేస్తాడు అనేది